అంతెందుకు నీకు డ్రైవింగ్ స్కిల్స్ ఉంటేరా మా ఇంటికి రా డ్రైవర్ గా పనిచేద్దు గానీ డ్రైవింగ్ స్కిల్స్ నీకు సపరేట్ డ్రైవర్ నువ్వే వస్తావు ఫ్రీ బస్ వస్తావు హైదరాబాద్ కి సెటిల్మెంట్ టీమ్ కి మేము టీఎల్స్ ఓకేనా అది నువ్వు డీపాల్ట్ అని చెప్పేసి డీటెయిల్స్ అన్ని చెప్పేసి నీ డీటెయిల్స్ అన్ని మాకు ఇచ్చారండి ఇప్పుడు ఎవరు ఇచ్చారండి నా డీటెయిల్స్ హూ గివెన్ మై డీటెయిల్స్ కాలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ డీటెయిల్స్ ఇచ్చారు సెటిల్మెంట్ చేయండి మా వల్ల కావట్లేదు అని చెప్పి నాకు ఇచ్చారు వాళ్ళ వల్ల మీరు కూడా రాసేయండి నా వల్ల కూడా కావట్లేదు కస్టమర్ వినట్లేదు అని రాసేయండి సార్ మీకు మరి కాల్స్ వెళ్ళినా ప్రాబ్లం లేదా అండి నాకు ఒకటి చెప్పండి వెస్ట్ గోదావరి మొత్తానికి కాల్స్ వెళ్తాయి సార్ మీ గురించి మీ ఇంటి మీద అంతర్జాతీయ తీవ్రవాదనా మేడం నేను కాదు కదా టెర్రరిస్ట్ నేను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి రికవరీ మేడం ఏ విధంగా మాట్లాడుతుందో విన్నారు కదా పేమెంట్ కట్టకపోతే ఎక్కడో కాల్ చేస్తా అని చెప్పేసి కస్టమర్ని బెదిరిస్తుంది సో వీడియో చివరి వరకు వినండి ఏ విధంగా హ్యాండిల్ చేశానో చూడొచ్చు వీడియోని ఇస్తే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి సార్ ఒక ఈఎంఐ కట్టుకోండి సార్ 11 మేడం ఒక 2 మంత్స్ టైం పడుతుంది మేడం నాకు నేను ఇప్పుడు ఎమ్మటనే మిమ్మల్ని 2 లక్షలు లేదు మేడం నాకు 2 మంత్స్ టైం పడుతుంది ఎమ్మడి నాకు ఎవరు కట్టమని చెప్పట్లేదు బట్ ప్రజెంట్ ఏంటంటే నా దగ్గర సిచ్యువేషన్ బాగాలేదు డబ్బులు లేవు నాకు టైం పడుతుంది ఓకేనా మేడం సార్ మీరు టైం పట్టిద్దని కాదు కదా సార్ లోన్ తీసుకుంది నేను కూడా నాకు తెలియదు మేడం నేను బ్రహ్మదేవుని అయితే ముందే తెలుసుకుని డిఫాల్ట్ అయితే అని తీసుకోకపోయేది నాకు తెలియదు నేను మీలాగా మనిషినే కదా సార్ నా దగ్గర ఇప్పుడు 5 రూపాయలు గిట్లేదు మేడం బయట 5 రూపాయలు భోజనం చేస్తున్నా సార్ మీది జ్యూస్ పాయింట్ అని ఇక్కడ పెట్టి లోన్ తీసుకున్నారు కదా సార్ జ్యూస్ పాయింట్ ఎవరు తాగట్లేదు జ్యూస్ బాగలేదని జ్యూస్ ఎవరు తాగట్లేదు మేడం సార్ మీకు మరి కాల్స్ వెళ్ళినా ప్రాబ్లం లేదా అండి నాకు ఒకటి చెప్పండి వెస్ట్ గోదావరి మొత్తానికి కాల్స్ వెళ్తాయి సార్ మీ గురించి మీ ఇంటి మీద అంతర్జాతీయ తీవ్రవాదనా మేడం నేను కాదు కదా టెర్రరిస్ట్ నేనేమన్నా టెర్రరిస్ట్నా మరి 2 లక్షలు తీసుకొని కట్టకపోతే అంతే కదా సార్ అంతకు మించి డిఫాల్టర్ కాదు వెస్ట్ గోదావరి మొత్తం చేసేంత అంత పెద్ద క్రైమ్ చేయలేదు కదా డిఫాల్ట్ అయినా ఇంకా టైం ఇస్తాం కట్టుకుంటారు నా అయినా మీరు వెస్ట్ గోదావరి మొత్తం చేయడానికి డబ్బులు మీ ఇంట్లో కానీ ఇవ్వలేదు కదా మీరు డబ్బులు మీ ఇంట్లో కానీ ఇవ్వలేరు కదా మీరు మా ఇంట్లో కంటే మీ ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వలేదు కదా వెస్ట్ గోదావరి మొత్తం కాల్స్ కుట్టడానికి అవును సార్ మా బ్యాంక్ నుంచే కదా వచ్చింది మీకు మీ బ్యాంక్ అనకండి యు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ బ్యాంక్ ఓకే సార్ మాదే సార్ మాదే సార్ అది మాదే సార్ మేము ఎంప్లాయీస్ అయితే ఇంకా మాదే కదా రికవరీ చేయాల్సింది మేమే కాబట్టి మా రెస్పాన్సిబిలిటీయే కదా బ్యాంక్ అవును మేడం బ్యాంక్ షేర్ చేసే వాళ్ళదే డబ్బులు మీయాలి అవును సార్ జనాలు పబ్లిక్ మనీ సార్ అవి పబ్లిక్ లో నేను కట్టి అవును సార్ మరి పబ్లిక్ మనీ తీసుకోవడానికి మీకేం రైట్ ఉండిద్ది చెప్పండి మీరు ఇస్తే కానీ తీసుకుంది మరి ఇచ్చినప్పుడు కట్టుకోవాలి కదా మరి ఇచ్చినప్పుడు నాకు పబ్లిక్ మనీ చెప్పలేరు కదా ఇప్పుడు చెప్తున్నారు మీరు నాకు అప్పుడు ఎప్పుడు నేను తీసుకోకపోయేది కాదు కదా నాకు పబ్లిక్ మనీ వచ్చారు మరి బ్యాంకులకి ఎట్లా వస్తాయి సార్ డబ్బులు చెప్పండి మీరే పబ్లిక్ మనీ అంటే తీసుకోకపోయేది నాకు తెలియదు కదా మరి ఇవ్వడం కాదండి ఇది పబ్లిక్ మనీ కాబట్టి పబ్లిక్ మనీ అని ఇప్పుడు మీకు ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తుంది పబ్లిక్ మనీ తోటి ప్రాఫిట్ జనరేట్ చేసినప్పుడు పబ్లిక్ మనీ గుర్తు రాలేదా మీకు చెప్పారా కస్టమర్ కి ఏ కస్టమర్ కానీ మీరు చెప్పారా ఇంత అమౌంట్ జనరేట్ చేసామని చెప్పి ఆర్బీఐ రూల్ ఇది అర్థమవుతుందా బ్యాంక్ అనేదే అంటే వెస్ట్ గోదావరి మొత్తం కాల్స్ చేయడం ఆర్బీఐ రూల్ మేడం ఆఫ్ కోర్స్ సార్ మా కంపెనీ నార్మ్స్ అంతే ఉన్నాయి షో మీ ద రిఫరెన్స్ సార్ ఒక 12,000 కట్టండి మీకు ఏం ప్రూఫ్ కావాలంటే అది పంపిస్తాము చెప్తాను ఇలాంటి మాటలు కానీ గాల్లో మాటలు కాదు సార్ మీరు పంపించండి నేను ఇప్పుడు ఆర్బీఐ రూల్స్ మా కంపెనీ నార్మ్స్ పంపిస్తాను మీకు ఆర్బీఐ రూల్స్ చెప్పండి రిఫరెన్స్ వెబ్సైట్ ఉంది కదా ఆర్బీఐ చెక్ చేసి ఇప్పుడే కొట్టి చదువుకున్నారు కదా సార్ మీకు తెలీదా బ్యాంక్ లో వర్క్ చేస్తారు మీకు తెలియదా అదే డబ్బులు తీసుకోవడం ఎక్కొట్టమేనా మీకు తెలిసింది బ్యాంక్ లో కూర్చొని ఇట్లా గాల్లో మాటలు మాట్లాడడం ఇది కూడా తెలిసేది రూల్స్ మాట్లాడలేదు మరి షో మీద రిఫరెన్స్ అంటున్నా కదా నేను కస్టమర్ కమ్యూనికేషన్ లో వినండి కస్టమర్ కమ్యూనికేషన్ లో ఉండగా మీరు వేరే వాళ్ళకి చేసే రైట్ ఏముందో నాకు షో చేయండి కదా అయిపోతుంది నేను కాల్ చేస్తానన్నాను కానీ చేశానని చెప్తున్నానా చెప్పండి లేదు కదా అని చెప్పి థ్రెటన్ చేస్తున్నారు కదా ఆల్రెడీ థ్రెటన్ చేశారు కదా థ్రెటనింగ్ అయితే చేశారు కదా నాకు ఫోన్ కాల్ అవును సార్ చేస్తామండి డబ్బులు కట్టకపోతే ఇంకేం చేస్తామో మీ ఇంట్లో అవును మేడం మీ ఫాదర్ బ్యాంక్ కాదు కదా ఇట్ ఈస్ నాట్ యువర్ ఫాదర్ నేమ్స్ రైట్ మీ ఫాదర్ నేమ్ పైన లేదు కదా ఇట్లా కస్టమర్లకు బెదిరియడానికి మీకు బాగానే మాట్లాడుతున్నావులే కానీ ఈఎంఐ కొట్టొకటి 12,000 బాగానే మాట్లాడతా ఇంకా నేర్పేయాలని ట్రైనింగ్ రండి మీ అందరు ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఇస్తా మీకు వరుస పెట్టి నాకేం అవసరం లేదులే కానీ మీకు ఫస్ట్ ఏంటంటే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి మీకు నేర్పిస్తా మొత్తం సోషల్ డైనమిక్ స్కిల్స్ నేర్పిస్తా ఫీజు ఉంటుంది పట్టుకొని రండి అందరు మీ పక్కన కోలీగ్స్ ఇట్లా ఉంటారు మీరు నాకు తెలిసి అంతెందుకు నీకు డ్రైవింగ్ స్కిల్స్ ఉంటేరా మా ఇంటికి రా డ్రైవర్ గా పనిచేద్దు గానీ డ్రైవింగ్ స్కిల్స్ నీకు సపరేట్ డ్రైవర్ నువ్వే వస్తావు ఫ్రీ బస్ వస్తావు హైదరాబాద్ కి
ఫ్రీ బస్సులో ఎక్కి ఆధార్ కార్డ్ షో చేసి వస్తాను. హైదరాబాద్ లో ఉన్నట్టు నీకు ఎవరు చెప్పిండు? నాకు ఎవడో ఇన్ఫర్మేషన్ ఉంటది. నా ఫ్రీ పేరు బస్సులో కూర్చొని వరకు వస్తావు, గవర్నమెంట్ ఆధార్ కార్డ్ షో చేస్తావు ఇట్లా పొద్దున్న. అవసరం లేదు, నాకు ఓన్ బైక్ ఉంది. బైక్ ఒకటేనా మరి? బైక్ లో డ్రైవర్ ఉంటాడా బైక్ కి? నాకు వచ్చు కదా డ్రైవింగ్. మరి డ్రైవర్ రిక్వైర్మెంట్ ఉందన్నావు కదా. నేను చెప్తుంది మా బిజినెస్ గురించి, అర్థమవుతుందా? 30,000 బిజినెస్ గురించి నువ్వు కంపెనీలో వర్క్ చేస్తున్నావు, యు ఆర్ జాబర్ నాట్ CEO ఆఫ్ ద కంపెనీ, రైట్? నా ఓన్ బిజినెస్ నాకు ఉంటది, ఓకేనా? నువ్వు ఓన్ బిజినెస్ పెడితే గీడేం చేస్తున్నావు టెలికాలింగ్ లా? టెలికాలింగ్ అని చెప్పేసి ఎవరన్నారు? మరి ఏంది మ్యాటర్? సెటిల్మెంట్ టీమ్ కి మేము టీఎల్స్, ఓకేనా? అది నువ్వు అని చెప్పేసి డీటెయిల్స్ అన్ని చెప్పేసి నీ డీటెయిల్స్ అన్ని మాకు ఇచ్చారండి. ఇప్పుడు ఎవరు ఇచ్చారండి నా డీటెయిల్స్? హూ గివెన్ మై డీటెయిల్స్? కాలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ డీటెయిల్స్ ఇచ్చారు. సెటిల్మెంట్ చేయండి, మా వల్ల కావట్లేదు అని చెప్పి నాకు ఇచ్చారు. వాళ్ళ వల్ల మీరు రాసేయండి, నా వల్ల కూడా కావట్లేదు, కస్టమర్ వినట్లేదు అని రాసేయండి. మేము అంత ఈజీగా వదిలిపెట్టాం కదా. మజాక్ కొడుతున్నా మేడం, కస్టమర్ అంటే మీకు ఈజీగా ఏంది? టఫ్ గా ట్రై చేయండి, ఈజీగా వదిలిపెట్టాం, చాలా టఫ్ గా ట్రై చేస్తామని చెప్పండి. ఓకేనా? అయినా కాలేదని చెప్పండి, రాసుకోండి. సరే అయితే వెస్ట్ గోదావరి మొత్తం కాల్స్ చేస్తాం. అయితే వెస్ట్ గోదావరి కాదు, వెస్ట్ ఈస్ట్ ఎక్కడ చేస్తాం, మీరు నా దగ్గరికి స్ట్రేట్ గా రావాల్సిందే. చివరికి మీరు ఎక్కడ తెలుసు కదా, టీఎల్ మీకు మంచి ఇజ్జత్ పోగొట్టడమే సార్ మాకు కూడా పని. నా ఇజ్జత్ పోగొడితే నేను ఏం చేయను? నాకు ఎక్కడ ఎస్కలేషన్ ఎక్కడ పెట్టాను నాకు ఐడియా మేడం. ఎస్కలేషన్ స్ట్రాంగ్ గా పెడతా, మీ ఏజెంట్స్ కి ఫైన్ పడిపిస్తా నేను. పో మీ ఇచ్చాడు డబ్బులు నాకు. మాట్లాడుతున్నావు మోదీ మాటలు. ఎవడు పోతాడు పిఎస్ కి? నువ్వు వెళ్ళాలి, నేను మాట్లాడుతా పిఎస్ కి, అర్థమైందా? ఏం మాట్లాడతావు థింగర్దానా? నాకు రూపాయి కూడా అవసరం లేదు, చెప్తున్నా కదా. ఎవడు కట్టాలి నీకు? నా పని నీ తీయడమే నా పని, ఓకేనా? నా బరువు తీయడమే నీ పని. ఇంటికి వస్తారు 2 రోజుల 3 రోజుల కేసు పంపించేసుకుంటావు, ఇంకోని పంపించేసుకుంటావు. నాతో కావట్లేదు, మస్తు ట్రై చేసినా వైసా అని చెప్పేసి ఇంకోని పంపించేసుకుడు. మస్తు చూసిన ఇలాంటి, అర్థమైందా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరూ పారిపోతారు, భయపడిపోతారు, బయట కూడా ఎత్తుకోరు. అంత ఉందా నీకు సినిమా? సరే చూపిమంటావా? చెప్పు, చూపిమంటావా? ఏం చూపిస్తావు? సరే ఆగు, ఏం చూపిస్తాను నీకు. ఒక్క గంట ఆగురా. గంట ఏంది? గంట ఆగురా. రా అంట బే అంట, అప్పుడేం నీకు అంతా బలిసిందా నీకు? అంతా బలిసిందా? టీఎల్ అంతా బలిసిందా నీకు? నీకెంత బలిసిందో అంతకు మించి సెట్టింగ్ ఉందా నీకు ఆఫీస్ లో? హలో సార్, పేమెంట్ చేస్తారా సార్? ఇప్పుడు నేను పెనాల్టీ వేర్ చేస్తాను. ఏం చేస్తావు? పెనాల్టీ వేర్ చేస్తాను, పేమెంట్ చేస్తారా సార్ మీరు? పెనాల్టీ వేవర్ చేస్తావని నాకు మొన్న ఒకటి తిట్టినోడు ఎక్కడ పోవాలి మరి? ఎవరు తిట్టారు సార్ మీకు? తిట్టినోడు ఒక ఫాల్తుగాడు. సార్ ఒక ఫాల్తుగాడు తిట్టినా అంటున్నా. సరే సార్, సారీ చెప్తున్నాను కదా సార్, ఎవరు తిట్టారని తెలియదు. ఓకే, నేను సారీ చెప్తున్నాను సార్, మీకు పేమెంట్ చేయండి సార్. హౌలాగంతో ఫోన్ చేసి చేస్తా. సార్ ఏంటి? హౌలాగంతో ఫోన్ చేసి చేస్తా. అతను లేదు సార్, ఇప్పుడు పోయారు. అతను ఎవరు తిట్టారో ఏంటి నాకు తెలియదు. అతను లేదు ఇప్పుడు, ఎవరు లేదు ఇక్కడ, ఇప్పుడు లేదు అతను ఇక్కడ. అట్లానా? అయితే సరే, వాడు వచ్చినప్పుడు ఫోన్ చేసి. వచ్చినాక అతను రాదు సార్, ఆల్రెడీ పోయారు. అతను ఏడికి పోయిండు? చచ్చిపోయినా? వర్క్ నుంచి తీసేశారు అతను. ఎందుకు తీసేశారు? ఎందుకంటే అతను వర్క్ కరెక్ట్ గా చేయలేదు, అందుకే తీసేశారు. ఇప్పుడు లేదు అతను, ఆల్రెడీ 1 వీక్ అయింది అతను పోయి. అరే వాడు నాకు మొన్న ఫోన్ చేసిండు, నువ్వు 1 వీక్ అయిందా అంటావు. కథలు పడుతున్నావా? ఏంటి కథలు చెప్పొద్దు నాకు. వాడు మొన్ననే ఫోన్ చేసిండు నాకు. లేదు సార్, అతను పోయారు సార్, ఆల్రెడీ 1 వీక్ అయితే ఏంటి లేచిపోయినాడు. లేచిపోయిండా అంటున్నా. మీకు అదే సార్, అదే అతను కరెక్ట్ గా వర్క్ చేయలేదు, అతను తీసేశారు. ఎందుకు అసంటోని ఎందుకు పెట్టుకుంటారు మరి మీరు? కరెక్ట్ వర్క్ చేయలేదు, అందుకే తీసేశారు. అతను లేదు, ఇప్పుడు 1 వీక్ అయితే అతను పోయి. ఇంటెన్షన్ మారిపోతుంది కదా మరి. ఏంటి? నాకు ఇంతకుముందు కాల్ చేసిన ఆమెకి కాల్ కలుపు. అమ్మా లేదు. హలో హలో మేడం, ఇందాక మాట్లాడేవాడు వేస్ట్ గాడు. ఎవరు సార్? ఇప్పుడు మీరు ఎవరికైతే కాల్ ఇచ్చిర్రో వాడేవాడు వేస్ట్ గాడు. సారీ చెప్పారు కదా సార్. సారీ చెప్పారు కదా. ఏం చెప్తున్నాడు? సారీ విన్నావా నువ్వు మాట్లాడింది? వాడు ఏం చెప్తున్నాడు తెలుసా? వాడిని తీసేసినాము, సారీ చెప్తున్నాం కదా అంటే వాడే చేసి వాడే కథలు పడుకుంటా నాటకాలు వేస్తున్నాడు వాడు. ఎవడికి కథలు చెప్తున్నారు మేడం మీరు? వాడు తిట్టి ఏంది మరి? ఏంది వాడు ఎవడవాడు నాకు తిట్టడానికి? పైసలు కట్టకొచ్చిందా నేను? అరే లేట్ అయితే లేట్ తీసుకోగలరు కడతాను నేను. వాడు ఫాల్తు వాడు ఎట్లా కడతాను? తిడతాను నన్ను. ఓకే సార్, నేను సారీ చెప్తున్నాను. నువ్వెందుకు మేడం సారీ చెప్తావు? నువ్వేమన్నా అన్నావా నాకు? నిన్నతో ఏమన్నా చెడ్డగా మాట్లాడినా?
ఆ రోజు కూడా ఇంకేం చేయలేదు అమ్మాయి సార్. ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు ఆ కూడా రోజు ఏమీ కూడా చెప్పకపోతే అమ్మాయి అంటే మాట్లాడితే నీట్ గానే మాట్లాడినాం. వాడు మధ్యలో వచ్చి మరి తిట్టిండు అన్నాడు. వాడి కథలు ఎక్కైనా వాడు పేరు వాళ్ళ అమ్మాయి పెట్టిన పేరు చెప్పుకొని శాత కదా వాడు బోస్టీకే గానికి వాడు నాకు తిడతాడు. వాడు కట్టా పైసలు కట్టా ఏం వీకేది ఉంటే వీక్ మనవాడిని. వాడు సారీ చెప్తే అప్పుడు చూస్తా నేను సాటిస్ఫై అయితే అనుకుంటా. వాడు నెల జీతం మీద బతికే వేస్ట్ గుండా కొడుకు వాడు నన్ను తిడతాడు. వాడు అరే వాడి అమ్మకు వాని అయ్యకు ఒక్కరికి కుట్లేదాడు చెప్పు వానికి ఇట్లా అన్నా స్పీకర్ పెట్టి వినిపించలేకపోతే వానికి నిజంగా ఒక్క అయ్య లేడు వానికి కరెక్ట్. అందుకే ఒకసారి మోహన్ అంటాడు, ఒకసారి రాకేష్ అంటాడు, ఒకసారి ఫాల్తుగాడు అంటాడు, ఏమేమో చెప్తాడు వాడు పేర్లు. మన అమ్మాయి చెప్పిన పేర్లు పెట్టిన పేరు కస్టమర్ దగ్గర అట్లా చెప్పుకుంటారు సార్. వాళ్ళ దగ్గర ఏంది మేడం అందరూ ఇట్లే చెప్తారు వాళ్ళకి. ఎందుకు అందరు కస్టమర్ దగ్గర వాళ్ళు అట్లే మాట్లాడతారు. వాళ్ళు అట్లే వాళ్ళు ఒకలాగా ఎన్నిసార్లు చెప్పినా అది అట్లే మాట్లాడతారు వాళ్ళు. అదే మేడం మరి అట్లా చెప్తే కస్టమర్ ఒక్కొక్కడు మొండోడు ఉంటాడు, నాలుగంటోడు. అందరూ మూసుకొని కూర్చో గాజులు దొరుకుని చేతులకి. వాడు ఇంటికి వస్తాడు కదా రమ్మను అని మాట్లాడతా నేను. ఇంటికి వస్తే వాని పాటు ఇడగొట్టి పంపిస్తా. ఎప్పుడు వస్తాడు చెప్పమని వాని ఆడే ఎప్పుడు వస్తాడు చెప్పమని ఫస్ట్ పాటు ఇట్లా ఇడగొట్టేస్తా. లేకపోతే నీ అడ్రస్ చెప్పు నాకు, డైరెక్ట్ లొకేషన్ పెట్టు. ఏదో బెంగళూరు అన్నావు కదా, లొకేషన్ పెట్టు. విత్ ఇన్ 1 hour లో నీ లొకేషన్ లో నా మనిషి ఉంటాడు. నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్, ప్లీజ్ క్షమించండి సార్. క్షమించడానికి అరే తిట్టింది వాడైనప్పుడు నువ్వు క్షమించిన వాడు మళ్ళా ఇట్లా మాట్లాడుతున్నాడు. వాడికి ఇంత కూడా కన్సర్న్ లేదు వానికి. వాడు మాట్లాడిన దానికి ఇంత కూడా వాడు అసలు బాధపడట్లేదు. వాడు మళ్ళీ వేరే పేరుతో మళ్ళీ మాట్లాడుతుంది. ఏంది సార్ పేమెంట్ చేస్తావా గిస్తావా అని ఎవరికి రూబాబు చూపిస్తున్నాడు వాడు. అట్లే సార్ వాళ్ళ కొంచెం వాడు అట్లే చెప్తే నీ అడ్రస్ చెప్పు, నేను వస్తా. మీ అడ్రస్ చెప్పు, నేను వస్తా. ఆ తొక్కలో వైట్ ఫీల్డ్ అని మాత్రం చెప్పకండి నాకు. డైరెక్ట్ ఈ నంబర్కి కరెంట్ లొకేషన్ పెట్టు. నా సొంత డబ్బులు పెట్టుకొని మరి నేను వస్తా. మీరు నాకు కరెంట్ లొకేషన్ పెట్టు. కరెంట్ లొకేషన్ నా వాట్సాప్ నంబర్ సెండ్ చేయండి. వాడికి నేను ఎందుకు వదిలేస్తాను మేడం? తిట్టింది ఆడైనప్పుడు. అరే తిట్టింది వాడైనప్పుడు సారీ చెప్తున్నాను సార్. నువ్వెందుకు మేడం సారీ చెప్పడం? సార్ మీదే కదా సార్ సివిల్ డౌన్ అయిన తర్వాత సివిల్ డౌన్ మీదే కదా పోనీ అంటే వాడు తిట్టిన దానికోసం నేను వదిలేసుకోవాలన్నా? పోతే సివిల్ మళ్ళీ అది పెరుగుతుంది. మీరు ఫోన్ చేసి ఎందుకు నేను ఎందుకు తిడతా? డబ్బులు మీకు అవసరమా నాకు అవసరమా? ఆడితే అందరు కలిసి తన్నండి లేకపోతే వాడిని వేరు అలాంటివన్నీ కంపెనీలో పెట్టుకొని మా కస్టమర్లతో మాట్లాడించుకుంటా మళ్ళీ వాడు తీసేసినామని చెప్తారు. ఆహా ఏం హుషారున్నారు మీరు. మొత్తం ఏజెన్సీ మొత్తం ఎట్లా అంటే కళాకారులు ఉన్నారు మీరు. అవార్డు ఇవ్వచ్చు మీకు ఆస్కారు. ఇప్పుడు ఏం చెప్తున్నా వాడు పేరు గిరేమని చెప్తుండా? డైరెక్ట్ వచ్చి హలో సార్ పేమెంట్ చేస్తారా? వాడిని తాత జాగిర్ అనుకుండా వాడు పేమెంట్ ఎక్కడంటే వాడిని పేమెంట్ ఏ పేమెంట్ ఏం కదా వాని పేరు చెప్పాలి ఫస్ట్. వాడు కస్టమర్లతో మాట్లాడే పద్ధతి నేర్పుతున్నాడు మన ఫస్ట్. వానికి వాని అమ్మాయి అదే నేర్పిరా వానికి బుద్ధి. మధ్యలో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చి చెప్పు వాడితో చెప్పి నువ్వు ఎవరితో పెట్టుకుంటూ పెట్టుకో. అది ఎంత దూరం అన్నా కొన్ని అప్పుడు వరకు నువ్వు చెప్పా. వాడు నాకు ఫోన్ చేసి వానంతట వాడే ఫోన్ చేసి నాకు సారీ చెప్పాలి. అప్పుడు ఆలోచిస్తాను పేమెంట్ గురించి. రిక్వెస్ట్ మేడం ఇప్పుడు ఎవడో చెప్పుకొని వచ్చి ఎవడో వేరే వచ్చి సారీ చెప్తే లెక్కదు. అన్న ఎవడైతే అన్నాడో వాడు చెప్పకపోతే మర్చిపోండి. మరి మీరు అందరు కస్టమర్ లెక్క తిట్టేసి తర్వాత మీరు సారీ చెప్తుంటే కుదరదు. ఇన్ని లాంటి వాళ్ళు బొచ్చాడు ఇంతమంది చేస్తారు నాకు ఫోన్లు. అందరిని ఎట్లా చేయాలని అట్లా చేస్తాను నేను. ఓకే. ఈ విధంగా కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్లని బెదిరించి పక్కింటికి కాల్స్ వెళ్తాయి, మీ ఏరియా మొత్తం కాల్స్ వెళ్తాయి అని చెప్పేసి రికవర్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వాటికి మీరు భయపడకండి. ఈ విధంగా బెదిరిస్తే మీరు ఆర్బీఐ కంప్లైంట్ రైజ్ చేయండి. సో కంప్లైంట్ రైజ్ చేస్తే హరాస్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.